హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు గౌతమి సైకిలు. గౌతమి సైకిలు ఎక్కింది, టౌనుకు డౌరా వెళ్ళింది. తోవలో టైరు పగిలింది, సైకిలు చైను ఊడింది. గౌతమి సైకిలు ఆపింది, దిక్కు తోచక నిలుచుంది. అంటే గౌతమి అనే అమ్మాయి ఒకసారి సైకిల్ ఎక్కి టౌన్కి వెళ్ళిందంట. తోవలో అంటే దారిలో టైరు పగిలింది. సైకిలు చైను కూడా ఊడిపోయింది. అయితే గౌతమి దిక్కుతోచక అలాగే చూస్తూ నిల్చుంది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మౌలానా చాచా వచ్చాడు, ఏమైంది అని అడిగాడు. చైను టైరు చూశాడు, రెంటిని బాగు చేశాడు. సైకిలు బాగైపోయింది, రైరైమంటూ ఉరికింది. అప్పుడు మౌలానా తాత వచ్చి ఏమైంది అని గౌరీని అడిగాడు. తన సైకిల్ బాగు చేశాడు. అప్పుడు గౌరీ సైకిల్ రైరైమని ఉరికింది. ఇది పాఠం. ఇప్పుడు మనం తర్వాతి వాచకంలోని అభ్యాసాలను పూర్తి చేద్దాం. చూడండి. బిట్ 1, వినండి, మాట్లాడండి. సైకిలుకు మోటారు సైకిలుకు మధ్య తేడాలు చెప్పండి. రెండవది, పెట్రోల్ లేకుండా నడిచే వాహనాలు ఏవి, వాటి వల్ల లాభాలేమిటి? వీటిని మీకు క్లాస్ వర్క్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీరు సొంతగా ఆన్లైన్ క్లాస్లో వీటి గురించి చెప్పాలి. నెక్స్ట్ బిట్ 2, చదవండి. క్రింది వాక్యాలను గేయంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. రైమంటూ ఉరికింది, టౌనుకు డౌరా పోయింది, మౌలానా చాచా వచ్చాడు. వీటిని గేయంలో గుర్తించి ఈ వాక్యాల కింద గీత గీయాలి. నెక్స్ట్ బిట్, గేయంలో ఐత్వం ఉన్న పదాలకు 0 చుట్టండి. ఔత్వం ఉన్న పదాలకు దీర్ఘ చతురస్రాకారం గీయండి. నెక్స్ట్ బిట్ క్రింది పదాలను చదవండి. గీత గీసిన అక్షరాలను విడిగా స్పష్టంగా పలకండి. కైక, కౌముది, గైడు, గౌరీ, చైనా, చౌక, దైవము, దౌడు, హైరాణ, హౌరా, శైలజ, శౌరి. ఇలా ఐత్వము, ఔత్వము తేడాలను గుర్తిస్తూ చదవాలి. తరువాత బిట్ క్రింది వాక్యాలను చదవండి. ఈ వాక్యాలలోని గుణింతాక్షరాలను గుర్తించండి. 1, నేను రోజూ బడికి పోతాను. మనీష్, శివ మైదానంలో ఆటలు ఆడుతారు. నెక్స్ట్ గౌషియా సైకిల్పై అంగడికి పోయింది. నెక్స్ట్ రైతులు పొలంలో వరిని పండించారు. నెక్స్ట్ రోజు ఆకుకూరలు, కూరగాయలు తినాలి. ఈ వాక్యాలలో ఏ గుణింతాక్షరాలు ఎక్కువగా ఉన్నవి? ఆ గుణింతపు అక్షరాలను సంఖ్యను రాయండి. ఇక్కడ ఐత్వం మరియు కొమ్ము దీర్ఘం పదాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ గుణింతాల కింద గీత గీసాము. థర్డ్ వన్, రాయండి. క్రింది అక్షరాలకు ఐత్వం, ఔత్వం చేర్చి రాయండి. క్రింది గుణింత అక్షరాలలో ఐత్వము, ఔత్వము వచ్చేలా క్రింది అక్షరాలను రాయాలి. తరువాత బిట్ క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లను బొమ్మల కింద రాయండి. మొదటి చిత్రం సైకిలు, నెక్స్ట్ వన్ టైరు, మూడవది గౌను, నాలుగవ చిత్రం రైలు, ఐదవది మైకు. ఇలా చిత్రాల పేర్లను చక్కగా తప్పులు లేకుండా చూసి రాయాలి. తర్వాత బిట్ చూద్దాం. బిట్ గీత గీసిన అక్షరాలకు సరియగు గుణింతము ఐత్వం లేదా ఔత్వం చేర్చి వాక్యాలు తిరిగి రాయండి. మొదటిది సైకిలు చను ఊడింది. ఇక్కడ ఐత్వము పెడితే సైకిలు చైను ఊడింది.
రెండవ వాక్యం గరి పసుపు రంగు గను వేసుకుంది. ఇక్కడ గాకి ఔత్వం పెడితే గౌరి పసుపు రంగు గౌను వేసుకుంది. మూడవ వాక్యం టనుకు పోదామా. టాకి ఔత్వం పెడితే టౌనుకు పోదామా. నెక్స్ట్ నాలుగవ వాక్యం రూపాయికి 100 పసలు. పాకి ఐత్వం పెడితే రూపాయికి 100 పైసలు. ఐదవ వాక్యం వరి పరు ఏపుగా పెరిగింది. పాకి ఐత్వం పెడితే వరి పైరు ఏపుగా పెరిగింది. ఇలా వాక్యాలకు గుణింతాల గుర్తులను పెట్టి చక్కగా తప్పులు లేకుండా రాయాలి. తరువాత 4వ బిట్ సృజనాత్మకత. క్రింది బొమ్మను చూసి కోతి ఏమనుకుంటుందో ఊహించి చెప్పండి, రాయండి. కింద ఈ చిత్రంలో కోతి అద్దంలో చూసుకుంటూ ఏమనుకుంటుంది? నేను ఎంత అందంగా ఉన్నానో, పసుపు రంగు గౌను చాలా బాగుంది నాకు, నా అంత అందంగా మరెవ్వరూ లేరు, నేను చాలా చక్కగా రెడీ అవ్వాలి అనుకుంటూ ఉంది. ఇలా మీరు కూడా ఊహించి ఏవైనా వాక్యాలు మీ సొంతగా రాయవచ్చు. ఓకేనా? దీని గురించి మీకు ఆన్లైన్ క్లాస్లో మరింతగా వివరించబడుతుంది. బాయ్ స్టూడెంట్స్.